సో ఈ మధ్య చాలా మందికి డిబేట్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల ఉత్పత్తులు మంచివా కాదా, సో ఇది ఫర్టిలిటీకి మంచివా కాదా నేను డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఇప్పుడు మనకి తెలిసిందే, బయట అంతా కల్తీ ఎక్కువ అయిపోయి మనకి వచ్చే బఫెలో మిల్క్లో కూడా అడల్ట్రేటెడ్ అంటే హార్మోన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మెయిన్గా మనకి ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ వల్ల అంటే వెన్న తీయని పాల వల్ల మనకి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, అంటే ADEK ఇవి మనకి ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల మనకి ఫర్టిలిటీ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే ఈ పాలల్లో ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా అంటారు, అది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా మన పొట్టలో లైనింగ్ మొత్తంలో ఉండి అట్నుంచి మళ్ళీ ఎండోమెట్రియం గర్భసంచి పొర లోపల కూడా వెళ్ళి మనకి మంచిగా పిండం అనేది అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ఫుల్ ఫ్యాట్ పాల వల్ల మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి వీటి వల్ల లోపల ఎగ్ డెవలప్మెంట్ కానీ ఓవ్యులేషన్ కానీ అలాగే పిండం అతుక్కునేదానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఆన్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే ఈ అడల్ట్రేటెడ్ పాలు అంటే బయట బఫెలోస్కి హార్మోన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసిన మిల్క్ వల్ల ఆ హార్మోన్స్ మనలోకి వచ్చి మనకి ఓవరాల్గా హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో దీనివల్ల మనం పాస్చరైజేషన్ అంటారు. అదేంటంటే మిల్క్ని 140 degrees ఫారెన్హీట్లో ఒక 30 minutes బాయిల్ చేస్తే ఆ మిల్క్లో ఉన్న కొన్ని బ్యాక్టీరియా లైక్ మైకోబాక్టీరియం ఇలాంటివన్నీ చచ్చిపోతుంటాయి. అలాంటిది పాస్చరైజ్ చేసిన మిల్క్ మనం తీసుకోవడం వల్ల ఆ మైకోబాక్టీరియం మన బాడీలోకి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా పాస్చరైజ్ చేయని మిల్క్ తాగడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాగే కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది, అంటే ఈ పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మన పొట్టలో అవి అరక్కపోవడం, కడుపు ఉబ్బరం రావడం, మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని స్టిమ్యులేట్ చేయడం, దీనివల్ల మనకి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో గ్రహించి వాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం మంచిది. సో ఓవరాల్గా డైరీ ప్రోడక్ట్స్ మనకి గుడ్డా బ్యాడా అంటే ఎస్ డెఫినెట్లీ గుడ్, బట్ మనకి ఏవి పడవో గుర్తించి అవి అవాయిడ్ చేయాలి. అలాగే బాగా బాయిల్ చేసుకొని తాగాలి.